బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. సో వాళ్ళు ఎవరైనా కాదు, మేబీ ఒక సర్కిల్లో వెళ్ళిపోతారు. లెట్ దెమ్ గో. దే డోంట్ నో ఐఎమ్ సచ్ అ గ్రేట్ క్రియేటివ్ డైరెక్టర్ అని. వై అది తెలిసే కదా మరి. యూ కమ్ టు మీ అండ్ మెనీ పీపుల్ స్టిల్ టాక్ టు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ బట్ కొంచెం కోపం ఎక్కువ ఆ టైప్లో అంటూ ఉంటారు కదా. వై ట్రై వెన్ యూ వాంటెడ్ సంథింగ్ యూ హ్యావ్ టు బేర్ సంథింగ్. యూ వాంటెడ్ ఇంటెలిజెంట్ స్టఫ్ యూ నీడ్ టు హ్యావ్. మీకున్న హ్యాంగప్స్ మీకున్న ఇవి ఉంటాయి కదా, ప్రతి మనిషికి ఉంటాయి. ఈ రోజున యూ ట్యాప్ ఏ బెగ్గర్ విల్ హ్యావ్ ఇఫ్ ఇస్ ఇంటెలెక్చువల్. ఇంటెలిజెన్స్ మేక్స్ యూ సమ్టైమ్స్ వెరీ ఈగోయిస్టిక్ అనమాట. మళ్ళీ సేమ్ టైం చాలా ఈగోయిస్టం అయితే ఇంటెలిజెన్స్ విల్ డై అంటారు మళ్ళీ. టూ మచ్ ఆఫ్ ఈగోయిస్టిక్ యువర్ ఇంటెలిజెన్స్ విల్ డై అంటారు యాక్చువల్గా. బట్ ఎవ్రీ ఇంటెలిజెంట్ మ్యాన్ విల్ హ్యావ్ ఎన్ ఈగో. టెల్ మీ, షో మీ వన్ గై. మీరు ఇప్పుడు యూ గోట్ సమ్ కైండ్ ఆఫ్ అన్ ఇమేజ్ ఇన్ డూయింగ్ ఆల్ దిస్. సో ఒక ఎక్స్టెంట్ వరకు యూ విల్ బేర్ ఇట్. ఎగ్జాక్ట్లీ. అక్కడ దాని తర్వాత యూ విల్ ఫీల్ కాంప్లెక్స్డ్ కదా. యూ విల్ ఫీల్ సమ్టైమ్స్ ఆర్ దే టేకింగ్ రైడ్ అవని అని అనుకుంటారు మీరు యాక్చువల్గా. సో అది జరగకూడదు అన్నట్టుగా. లేకపోతే దేర్ ఆర్ ఎక్సలెంట్ థింగ్స్ వేర్ ఐ కెన్ మన తెలుగు ఆ లెవెల్కి వెళ్ళలేదు. దే విల్ బోరో ఫ్రమ్ సమ్ అదర్ లాంగ్వేజ్ డైరెక్టర్స్ అండ్ వాళ్ళకి తెలుగు కూడా రాకుండా. అంటే అలాగంటే మీరు ఇళయరాజు చేయలేదంటే ఇళయరాజు వర్క్ ఫర్ తెలుగు ఫిల్మ్స్ అండ్ కన్నడ ఫిల్మ్స్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్. Music is something divine which doesn't need a language, whereas the director needs the ground reality of your image, ground reality of everything. మీరు అక్కడ హిట్ అయితే చాలు అని దిగొచ్చి డైరెక్ట్ చేయమన్నారు. అదే స్టేజ్ మీద నలుగురు హీరోలు మాడతారు, నాతో కూడా ఒక సినిమా చేస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇక్కడ అలాగ అన్నాడు, ఇంటికి వెళ్ళేట అక్కడ ఫ్లాప్ అవుతుంది సినిమా. అంటే ఇది ఎక్కువైపోయింది యాక్చువల్గా. ఈ హీరో పోర్ట్రేయింగ్ అంటారు దీన్ని, వర్షిప్పింగ్ ద హీరోయిజం అనేది. ఇదే హీరో మళ్ళీ ఆ డైరెక్టర్ని వర్షిప్ చేసేస్తూ ఉంటాడు. ఆ సినిమా ఒకవేళ సూపర్ హిట్ అయిపోతే బై మిస్టేక్ ఒక మాట వేసించుదామని. ఇవి రాకూడదు. యూ జెన్యున్లీ సిట్ ఫర్ ఎ సబ్జెక్ట్. వీళ్ళ సబ్జెక్టులు కూడా వింటాక అంత టైం ఐ డూ థింక్ దే హ్యావ్. ఐ డోంట్ థింక్ దే డోంట్ గివ్ ఎ డ్యామ్ వాల్యూ. ఏదో వాళ్ళు చెప్పే సినిమా సూపర్ హిట్ అండి, అక్కడ లాంగ్వేజ్ సూపర్ హిట్ అండి అనుకురండి. మన వాళ్ళు అంటే ఎంత హేళన భావం అంటే మలయాళంలో మన మార్కెట్, తెలుగు వాళ్ళకి దే విల్ కమ్ అండ్ బై అని, తమిళ వాళ్ళకి ఒక మార్కెట్. వేరే దే డోంట్ ఈవెన్ యాక్సెప్ట్ చిరంజీవి ఫిల్మ్, డబ్బింగ్ ఫిల్మ్ తమిళ్లో ఒక్కటి చూడండి. ఎంత దౌర్భాగ్యం చూడండి. వాళ్ళు దే సో మచ్ ఆఫ్ లాంగ్వేజ్ సెంట్రిక్ అండ్ వాళ్ళు అని చూస్తారు కదా. అవర్ పీపుల్ ఆర్ నాట్ లేదు. ఎక్కడ సినిమా హిట్ అయితే దాన్ని డబ్బింగ్ కానీ రీమేక్ కానీ మనది ఒక ఏరియా, మామూలు ఏరియా కాదు, మంచి ఏరియా. మలయాళీస్ కూడా వి బై అని ఇక్కడ సొంతంగా ట్రై చేసి మంచిగా విందాం లేదు. తీసేవాడు అంతే, ఫైనాన్స్ చేసేవాడు అంతే. ఎందుకు వచ్చింది ఇప్పటి నుంచి కాదు, ఇది 20-30 ఏళ్ళ నుంచి కూడా అలా జరుగుతుంది. ప్రూవెన్ సబ్జెక్టు. సో లెట్ దస్ ఇంకా దానికి ఎవరు క్వశ్చన్ చేయరనమాట. అలా అంచేతే తెలుగు హెస్ గాట్ లిమిటెడ్ క్రియేటివిటీనే ఉపయోగించుకోవచ్చు ఇక్కడ. ఒక క్రియేటివ్ డైరెక్టర్ వెళ్ళినా కూడా నువ్వు నా ఇమేజ్కి తగ్గట్టుగానే నువ్వు సినిమా తీయాలి, లేకపోతే పోద్ది అంటారు. అది ఒక నిజమేమో, ఒకవేళ నిజం నేనంటే అయితే నిజం కాదు అది. ఆ క్రియేటివ్ డైరెక్టర్ కూడా సరే. ఒక చిన్న క్లాసిక్ ఎగ్జాంపుల్ అప్పుడు చిరంజీవి అండ్ మీ సంకీర్తన సినిమా ఆడియో బయటకు వచ్చింది. రుద్రవీణ ఆయన ఓన్ ఫిలిం అది. ఆయనకు కావాల్సిన నచ్చి మెచ్చి మంచి ఉద్దేశంతో పెట్టిన బ్యాన్ రంజనా ప్రొడక్షన్స్. నాకు తెలుసు ఆ విషయం, ఆయన నాకు చెప్పారు కూడా. ఈ ఆరాధన, నాకు ఆరాధన పాటలు కూడా చాలా ఇష్టం. అది కడలూరు కవితగళ్ళని తమిళ సినిమా అనమాట. అది భారతరాజ డైరెక్షన్, అదేమో బాలచంద్ర. అది వచ్చి కొత్త సంకీర్తన. నా పాటలే చాలా బాగున్నాయి, గీతాకృష్ణ పాటలని ఎన్ని సినిమాల కంటే అన్నట్టుగా చిరంజీవి గారు వింటాకు చాలా బాగున్నాయి పాటలని ఏటిది నాగేశ్వర గారు పెద్ద అబ్బాయి నాకు చెప్పాడు. ఒకసారి మీరు వెళ్ళి చిరంజీవి గారికి 5 క్యాసెట్లు ఇచ్చారు. నాకు తాకే తెలుసు మరి, నువ్వు ఇప్పుడు చెప్పావు కాబట్టి వెళ్తానని. నేను మొన్నాడు వెళ్ళి పెరియార్ రోడ్లో ఉన్నప్పుడు ఐ టేకిన్ సమ్ 10 క్యాసెట్స్. అక్కడ జయకృష్ణ వస్తే దేర్ ఆల్ ఫ్రెండ్లీ అప్పటి వరకు. అల్లు అరవింద్ గారు ఉన్నారు, అందరూ వెళ్ళారు. ఈయన కూర్చుని పాటలు చాలా బాగున్నాయి కదా కృష్ణ కారులో, నా దగ్గర ఆల్రెడీ ఉంది అన్నాడు. అయినా పర్లేదు ఉంచండి, ఊరినే నాకు నాగేశ్వర గారు అబ్బాయి చెప్పాడు అని ఇచ్చాను. అంజనా ప్రొడక్షన్ చాలా మంచి ఉద్దేశంతో పెట్టాం, నన్ను పెట్టి అందరూ కమర్షియల్ సినిమా తీస్తున్నారు,
కొంచెం అవుట్ ఆఫ్ ద వేగా మిడిల్ ఆఫ్ ద రోడ్గా మంచి సినిమాలు తీద్దామని ఉద్దేశంతో అంజనా పెట్టాం. ఎవరిని తీయమంటే ఎవరు తీస్తారు దాన్ని పెట్టి అటువంటి సినిమాలు అని మేమే ఒక బ్యానర్ పెట్టి ఇట్స్ వెరీ గుడ్ ఐడియాలజీ. అలాగండి అన్న అనమాట. తర్వాత వాట్ ఇఫ్ నేను మీకు ఎవరన్నా ఆఫర్ ఉన్నాయా, ఉంటాయనుకోండి, మీరు రిలీజ్ అవ్వబోతుంది ఎవరో అడుగుంటారు. అదే అవి కాకుండా నేను ఆఫర్ చేస్తే కెన్ యూ డూ ఏ ఫిల్మ్ విత్ మీ అన్నారు. నా దగ్గర తిరుగుతున్నారు కేఎస్ రామారావు వాళ్ళందరూ 2-3 తిరుగుతున్నారు. బట్ ఐఎమ్ నాట్ నథింగ్ ఈస్ కన్ఫర్మ్డ్. మేబీ ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడితే చేద్దాం, ఆడకపోతాం మానేద్దాం అనుకుని ఉంటారు. ఐ థింక్ ఐ డూ వాంట్ టు మేక్ ఏ ఫిల్మ్ విత్ ఎ వెరీ బిగ్ స్టార్డమ్. ఇలాంటి వాళ్ళతో చేయడం నాకు చాలా ఇష్టం. ఐ మేక్ అని అన్నమాట. అయిపోయింది. సంకీర్తన కమర్షియల్ అవుట్, ఆరాధన అవుట్, రుద్రవేణ అవుట్, ఇవన్నీ కళాఖండాల కింద మిగిలిపోయినాయి. సో అయిపోయింది. చాలా కాలం తర్వాత సరే ఒకసారి ఎక్కడో యాస్ మీ టు మీట్ ఆఫ్టర్ సమ్ టైమ్ అనమాట. నేను క్యాజువల్గా కలిశాను. యముడికి మౌడు ఏదో రవి నా బాగా ఫ్రెండ్ అతను కూడా. అతను షూటింగ్కి వెళ్ళి హాయ్ చెప్పాను. ఏవిఎంలో ఏదో ఫ్లోర్లో జరుగుతుంటుంది. అప్పుడు అరవింద్ గారు కూడా ఉన్నారు కూడా. ఐ మీన్ ఈ ఆల్సో. తర్వాత ఐ జస్ట్ విష్డ్ హిమ్. తర్వాత వెళ్ళిపోయాను. ఆ షూటింగ్ జరుగుతుంది. సో ఇఫ్ హీ రిమెంబర్స్ యూ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ మీ. బికాజ్ మనం తీద్దాం ఉన్నాం కాబట్టి అతను వచ్చేలాగా అన్నాడేమో అనుకుని ఆ రెస్పాన్స్ ఏమీ లేదు. దర్ ఇస్ నో రెస్పాన్స్. స్టాప్ ఇట్ అంతే. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే చెడ్డ అనుకోలేదు వీళ్ళ గురించి. వీళ్ళకి 2 సినిమాలు పోయినాయి. అప్పుడు భారతీరాజ డైరెక్షన్లో వేరే ప్రొడ్యూసర్ తీసిన మంచి సినిమా, వాళ్ళ బ్యానర్లో ఆయన గురుగారితో సమానమైన బాలచంద్ర గారితో తీసిన సినిమా, కొత్త డైరెక్టర్ ఎవరో మళ్ళీ నాగార్జున తీసిన గీతాకృష్ణ సినిమా కూడా. అంటే టోటల్గా మంచి సినిమాలు చూడడం అనేది తగ్గింది. క్లాసికల్ ఫిల్మ్స్ అని. ఓకే, వాళ్ళకి అనుమానం వచ్చేసింది ఇంకా మన సినిమాలు ఈ అంజనా ప్రొడక్షన్లో మంచి తీయాలా లేదా అన్నట్లు అనుకుంటారు కదా. మరి నేనేమనుకున్నానంటే వాట్ ఐ అండర్స్టూడ్, ఎవరో కూడా అన్నారు కూడా. ఐ డోంట్ రియల్, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. గీతాకృష్ణ చేస్తే మళ్ళీ అటువంటి క్లాసికల్లే తీస్తాడేమో అన్నట్టుగా చాలా 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 బూతు రాంగ్ ఇది. మన తెలుగు సినిమా భాషలో మాటలో బూత్ అది. ఒక క్లాసికల్ సినిమా ఏదో ఒక సంగీతం లాంటి సినిమా తీసినంత మాత్రాన పల్లవి అనుపల్లవి తీసాడు మణిరత్నం, నాయకుడని తీసాడు కమలాసన్ పెట్టాడు. నాయకుడు లాంటి కమలాసన్ లాంటి గొప్ప నటుడు దొరికితే పిండి 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 3 జనరేషనల్ సినిమాని గాడ్ ఫాదర్ని అడాప్ట్ చేసి సినిమా తీసిన తీగళ్ళు ఒక గుడ్ డైరెక్టర్. అదే డైరెక్టర్ కెపాసిటీ అంటే. చిరంజీవి లాంటి అంత ఇమేజ్ ఉన్న హీరోకి నేను మళ్ళీ సంకీర్తన లాంటి సినిమా ఎందుకు తీస్తాను? ఐఎమ్ ఏ ఫూల్. ఐ విల్ మేక్ హార్డ్ కోర్ భయంకరమైన ఖైదీకి 100 రెట్ల సినిమా మంచి సినిమా తీయచ్చు. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ వైబ్స్తో తీయచ్చు. ఆ కామన్ సెన్స్ మన వాళ్ళకి చాలా తక్కువ. క్లాసికల్ తీసే ఉంటే దానికి మార్పు. డాక్టర్ వేషం వాడికి డాక్టర్ వేషం వేస్తూ ఉంటారు. అలాగా క్లాసికల్ సినిమా తీస్తే అలా ఎవరో ఉంటారు. విశ్వనాథ్ గారు లాంటి కమిటెడ్, ఎప్పుడు చూసినా బ్రాహ్మణ్ చుట్టూరు తిరిగే సబ్జెక్టులు తీస్తూ ఉంటారు అనుకోండి. దట్ హీ హ్యాస్ టు వేర్ ఇట్. ఐఎమ్ నాట్ లైక్ దట్ కదా. ఒక్కసారి ఒక్క మాట అన్నందుకు ఐ మేడ్ ఎంటైర్లీ a different genre film called Kokila, where nobody in the world has made a film. I Dream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.